హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ బిర్యానీ, దమ్ బిర్యానీ రెడీ చేసాము. ఇలాగ ముందులో ఒక బౌల్ తీసుకొని బిర్యానీ ఆకు, బిర్యానీ చెక్క మొత్తం వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఆయిల్లో మగ్గించుకున్నాము. ఇలాగా బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకున్నాము. ఇంకా బిర్యానీ సామాన్లు అంటే అందరికీ తెలుసు కదా, ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మగ్గించుకున్న తర్వాత పచ్చి బఠానీని యాడ్ చేసుకున్నాము. 1 కప్పు బఠానీ తీసుకున్నాము. తర్వాత బీన్స్, క్యారెట్ ఈ సైజులో కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలాగా రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత టమోటాని యాడ్ చేసుకున్నాము. ఇలాగా క్యారెట్, బీన్స్, బఠానీ, టమోటాని యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 3 మినిట్స్ బాగా మగ్గించుకున్నాము. ఇలా చూడండి, ఆయిల్లో బాగా ముక్కల్ని మగ్గించుకున్న తర్వాత సాల్ట్ని యాడ్ చేసాము. సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఎల్లో పౌడర్ని, సరిపడినంత ఎల్లో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకు పట్టేంత వరకు మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా మగ్గించుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ముక్కల్ని చెక్ చేసుకోవాలి. మగ్గించుకునేంత వరకు అడుగెట్టకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత మనం క్యాప్సికమ్ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాము. ముందుగా క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటే మొత్తం జ్యూసీగా అయిపోతుంది. అందుకని ఇప్పుడు యాడ్ చేసుకున్నాము. ఇలా చూడండి, బాగా ముక్కలు దగ్గర పడిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము. అవి కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముక్కలు మగ్గాయా లేదో ఇలా చెక్ చేసుకోవాలి. బాగా మగ్గిపోయినాయి. ఆయిల్లోనే మగ్గించాము. ఇప్పుడు మనం మసాలాని యాడ్ చేసుకున్నాము. గరం మసాలా, పొటాటోని యాడ్ చేసుకున్నాము. పొటాటోని కూడా బాగా మిక్స్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. పొటాటో ముందుగానే బాయిల్ చేసుకున్నాము, లేకపోతే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్ కూడా యాడ్ చేసాము. ఇలా ఫ్రైడ్ ఆనియన్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్టీగా వస్తుంది. ఇలాగ బాగా మిక్స్ చేసుకున్నాము. ఇది కూడా 1 మినిట్ మగ్గించాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత పుదీనాని యాడ్ చేసుకున్నాము. పుదీనా యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ మంచి టేస్టీగా ఉంటుంది. ఇది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పుదీనా చాలా బాగా ఉపయోగపడుతుంది. పుదీనా సరిపడినంత యాడ్ చేసుకోవాలి. ఇది జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. పుదీనా కంపల్సరీ వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్, పుదీనాని బాగా మగ్గించేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలాను తీసుకున్నాము. ఇంతకుముందు కొద్దిగా వేసాము. ఇప్పుడు సరిపడినంత గరం మసాలా వేసుకున్నాము. బిర్యానీ మసాలా, వెజిటేబుల్ బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను. కర్డ్ని యాడ్ చేస్తున్నాను. కర్డ్ యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ మంచి చిక్కగా వస్తుంది.
మనకి వేడి చేయకుండా కూడా ఉపయోగపడుతుంది. ఇలా ప్రతి దాంట్లోనూ మేము కర్డ్ని యూస్ చేస్తాము. గ్రేవీ మంచిగా టేస్టీగా రావడానికి కర్డ్ని యూస్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, గ్రేవీ మంచిగా తయారైంది. పెరుగు వేయడం వల్ల మంచి గ్రేవీ తయారవుతుంది. నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేసేది వీడియో స్కిప్ అయింది. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం గ్రేవీ మగ్గిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సోయాబీన్ యాడ్ చేస్తున్నాము. సోయాబీన్ వెజిటేబుల్ రైస్లోనికి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ వాటరు బాగా మరిగించుకున్న తర్వాత మనము లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. హాఫ్ బద్దాని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మూత పెట్టుకున్న తర్వాత వాటర్ బాగా మగ్గించుకున్న తర్వాత రైస్ని యాడ్ చేసుకున్నాము. రైస్ ముందుగా నానబెట్టుకున్నాము కడిగించుకొని. నేను 4 గ్లాసులు రైస్ని తీసుకున్నాను. బిర్యానీ రైస్ని తీసుకున్నాము. ఇలా చూడండి, బాగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని బాగా దగ్గర పడేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని రైస్ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, బాగా దగ్గర పడుతుంది. ఆయిల్ కూడా పైకి వస్తుంది. మనకి ఇప్పుడు దమ్ము పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగ మనము పొటాటో కర్రీని ప్రిపేర్ చేసుకున్నాము వెజిటేబుల్ బిర్యానీలోనికి. ఇలాగా కొత్తిమీరని యాడ్ చేసుకొని నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నేను ఇంట్లో నెయ్యిని ప్రిపేర్ చేస్తాను, అది అయిపోయింది, అందుకనే నెయ్యి ప్యాకెట్ వేసాము. ఇలాగా ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర మొత్తం వేసుకున్న తర్వాత దమ్ము పెట్టుకోవాలి. దమ్ పెట్టుకుంటే ఇలాగా బరువు మూత పెట్టి దానిపైన బరువు ఏవైనా పెడితే సరిపోతుంది. ఆరు మొత్తం బయటికి రాకుండా మేమైతే వాటర్ క్యాన్ పెట్టాము. ఫైనల్గా వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, దమ్ పెట్టిన తర్వాత బిర్యానీ ఇలా మంచిగా రెడీ అయింది. ఇది ఫ్యాన్ కింద 5 మినిట్స్ పెడితే రైస్ మొత్తం పొడిగా వస్తుంది. వేడిగా ఉంది కాబట్టి మనం ఫ్యాన్ కింద 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, బిర్యానీ రెడీ అయిపోయింది. మంచి టేస్టీగా కలర్ఫుల్గా ఉంది. ఇది వెజిటేబుల్ బిర్యానీ మనం చికెన్ తిన్న వాళ్ళకి బాగా యూస్ అవుతుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చూడండి, మొత్తం బిర్యానీ రెడీ అయిపోయింది. ఈరోజు సండే స్పెషల్ మాది. ఇందులోనికి పొటాటో కర్రీ చేసుకుంటే లేకపోతే చికెన్ కూర చేసుకుంటే బాగుంటుంది. మేము చికెను తినం కాబట్టి పొటాటో కర్రీని రెడీ చేస్తున్నాను. ముందుగా పొటాటో ఆనియన్ మొత్తం మగ్గించుకున్న తర్వాత మసాలాను కూడా యాడ్ చేసాము, పొటాటోని కూడా యాడ్ చేసాము. ఇలాగా మొత్తం పొటాటో కర్రీని యాడ్ చేసుకున్నాము. దీంట్లో కూడా మసాలా, కారం, ధనియా పౌడర్ అన్నీ వేసాము. ఇలా రైతా కూడా చేసుకున్నాను పెరుగుతోటి. ఇలా